శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి, చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. అంటే డూస్ అండ్ డోంట్స్. ఈరోజు వీడియోలో అవి ఏమిటో చెప్తా. మొట్టమొదట చెయ్యకూడనివి 4 ఉన్నాయి, డోంట్స్. ఆ 4 ఏమిటో చెప్పేసి తర్వాత చెయ్యాల్సినవి ఏమున్నాయో అవి చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటిది చెయ్యకూడనిది ఏమిటి అంటే, దయచేసి గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడ శృంగారం చెయ్యకండి. అలాంటివి కొన్ని చూసి బాధేసేస్తుంది. అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేకపోతే వెర్రి ఉన్నవాళ్ళు ఉంటారు, పెళ్ళై ఎంతకాలమైనా వాళ్ళు అక్కడికి రావడం, ఆ రోడ్ల మీద సెల్ఫీలు తీసుకుంటూ ముద్దులు పెట్టుకోవడం. ముఖ్యంగా అక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని ఒకటి వస్తుంది, చంద్రలింగానికి దగ్గరలోను. అక్కడ నిలబడైతే రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకోవడం, అవన్నీ చేయడం. అలాగనే దారుణమైన బట్టలు వేసుకుని వచ్చి చేయడం, అలాంటివి ఎప్పుడు చేయకండి. పురాణంలో అమ్మవారు ఒక మాట చెప్పారు, అరుణాచలంలో అపచారం చేస్తే కనుక శివుడి కోపాగ్నిలో మిడతల్లా మాడిపోతారు, జాగ్రత్తగా. ఇది అమ్మవారు నోటితో చెప్పింది, పార్వతీదేవి, నేను చెప్తుంది కాదు. అందుకని అరుణాచలం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది కదా, జాగ్రత్తగా ఉండండి. మీకు ఒకవేళ యావ ఇంకా తీరలేదనుకోండి, అసలు అరుణాచలం రాకండి. ముందు కొన్ని నెలల పాటు ఇంటి దగ్గర మీకు కావాల్సిన సుఖాలన్నీ అనుభవించి, ఇప్పుడు నేను భగవంతుడి మీద మనస్సు పెట్టగలను అనుకున్నప్పుడు మాత్రమే అరుణాచలం రండి. అక్కడ మాత్రం పాప పనులు ఏవీ చేయకండి. అక్కడ ఉన్నన్నాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించండి. చాలా పవిత్రమైన ప్రదేశం అరుణాచలం. అక్కడికి కూడా ఆ సాంసారికమైన సుఖాల కోసం వెళ్ళకండి. అక్కడికి యాత్ర కింద వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించండి, ఆ 3-4 రోజులైనా. ఇంకా రెండవది ఏమిటి అంటే, గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడకండి, వీళ్ళతోనూ వాళ్ళతోనూ. సామాన్యంగా మనకేం అలవాటు అంటే, ఇద్దరం కలిసి చేస్తున్నాం అనుకోండి, అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు చేయకండి. గిరి ప్రదక్షిణం చేసినప్పుడు 3 ఏదో ఒకటి చేయండి. అయితే మౌనంగా ఉండండి, లేకపోతే జపం చేసుకోండి, ఏ శివనామమో ఏదో ఒకటి, లేకపోతే సంకీర్తన. మీకు వచ్చిన భజనలు ఏమైనా ఉంటాయా, హాయిగా పాడుకుంటూ ఉండండి, ఏ భాష అయినా పర్లే. గిరి ప్రదక్షిణం అలా చెయ్యండి తప్ప కోసుకోలు కబుర్లు చెప్తూ అస్సలు చెయ్యొద్దు. అలాగే ఫోన్ కూడా వీలున్నంత వరకు పక్కన పెట్టండి. మనం ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఏదో ఒకటి మాట్లాడడం అనేది మనకు అలవాటు. గిరి ప్రదక్షిణం చేసే 4-5 గంటలు అపురూపమైన క్షణాలు, వాటిని దుర్వినియోగం చేసుకోకండి. ఇంట్లో కూడా చెప్పండి, నేను గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను, కాసేపు ఫోన్ చేయొద్దు, మరీ అవసరం అయితే మాత్రం చెయ్యండి అని. అలాగే మీరు కూడా ఫోన్ పెట్టుకున్న అవసరం కోసం ఊరికే మాట్లాడకండి. ఇంకా మూడవది ఏమిటి అంటే, గిరి ప్రదక్షిణం చెప్పులు వేసుకోకుండా చేయాలి. మనం ఆలయంలో శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయాలనుకోండి, చెప్పులు వేసుకుని చేస్తామా, చెయ్యం కదా. అలాగే అక్కడ కూడా కావాలి